దేవుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో మరొక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్‌తో కలిసి 'వాటర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. కర్ణాటకలోని మంగళూరులో ఫస్ట్ షెడ్యూల్‌ను మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నట్టు సమాచారం. పీరియడిక్ జోనర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ మూవీ సైతం 2 భాగాలుగా వస్తుందనే టాక్ వినిపిస్తుంది. దీనిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. 'కేజీఎఫ్' సక్సెస్‌తో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా సెటిల్ అయిపోయిన ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాను అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. 'సలార్'తో 'డార్లింగ్'ను నెక్స్ట్ లెవెల్‌లో ప్రజెంట్ చేసి మరొకసారి వావ్ అనిపించారు. ఇప్పుడు మాస్ సెన్సేషన్ ఎన్టీఆర్‌ను తన మార్క్ టేకింగ్‌తో ప్రజెంట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఫార్ములాగా లాంచ్ చేసిన ఎన్టీఆర్ నీల్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ప్రధాన నటీనటుల ఎంపిక కూడా పూర్తవుతుందని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా నేపథ్యం గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969 గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలను ప్రస్తావించబడ్డాయి. దీంతో ఇది గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే పీరియడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని ఈ సినిమా కథంతా డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇతర భాషలకు చెందిన పలువురు పాపులర్ స్టార్స్‌ని తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మలయాళం నుంచి బిజు మీనన్, టొవినో థామస్‌లను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అలాగే సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంతను హీరోయిన్‌గా ఫైనలైజ్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.